టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో సోమవారం రాత్రి కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు సామూహిక దీపారాధనకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ పాల్గొన్నారు. కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. భక్తులకు శ్రీనివాస కటాక్షం లభించాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈరోజు ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ తిరుపతి ప్రజలు చేసుకునే పుణ్యంగా మేము భావిస్తున్నాం. ఇప్పుడే శ్రీ 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 కుట్రాలం పీఠాధిపతి వారు ఈ కార్తీక మాస విశిష్టత గురించి చెప్పడం జరిగింది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఇంకా మరెన్నో తిరుపతి వేదికగా మనం జరుపుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. రాష్ట్రం దేశం అన్ని విధాల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో దామోదరుడు హరిహరుడు ఒకరే అని చెప్పి మనకు పురాణాలు చెప్తుంది. ఆ హరిహరుల ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇంకా ప్రజలకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నా. గోవిందనారాయణ. టీటీడీ చరిత్రలోనే గత 5 సంవత్సరాలుగా మనకి కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవంని కార్యక్రమాన్ని ఏర్పరిచినారు. ప్రతి సంవత్సరం మహా అద్భుతంగా మన టీటీడీ మహిళా ఉద్యోగస్తులు అందరూ ఈ తిరుపతి ప్రజలందరూ బాగుండాలని, టీటీడీ ఉద్యోగస్తులు బాగుండాలని ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మా మేనేజ్మెంటు ఈఓ గారు, చైర్మన్ అందరూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క మహిళా ఉద్యోగస్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక మాసంలో 3వ వారం అయినట్టు సోమవారము ఉద్యోగస్తులందరూ పాల్గొని ఈ జయప్రదం చేసినందుకు మా మేనేజ్మెంట్ గారికి, ఈఓ గారికి, అలాగే జేఓ గారికి, వీరబ్రహ్మం గారికి, చైర్మన్ గారికి, అందరికీ ప్రతి ఒక్కరి అధికారులందరికీ పేరు పేరున మా టీటీడీ పద్మావతి మహిళా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కార్తీక మాసం పురస్కరించుకొని ఇవాళ మరి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ప్రాంగణంలో ఈ రోజున కోటి దీపోత్సవం చేసుకోవడం తిరుపతి ప్రజలందరికీ కూడా చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మన తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా ఏర్పడినటువంటి యాజమాన్యం, అదేవిధంగా అధికారులు, అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు, లైటింగ్ సెక్షన్ వాళ్ళు, పుష్ప హార్టికల్చర్ అందరూ కూడా సమిష్టి కృషితో ఈ రోజున ఎంతో వైభవంగా మరి మ్యూజిక్ కాలేజ్ వారు మరి నృత్య ప్రదర్శన అన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించి ఈ రోజున ఆ దేవదేవుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ అందరికీ కూడా సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో మరి ఆ దీపలక్ష్మి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా కార్తీక దీపోత్సవం శుభాకాంక్షలు జరుపుకుంటూ సెలవు తీసుకున్నారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఈ ప్రోగ్రాంలో దాదాపు 2200 మంది మహిళలు పాల్గొనడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈసారి ఇంకా అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. టీటీడీ ఎంప్లాయీసే కాదు, మరియు అధిక సంఖ్యలో మహిళలు కూడా వచ్చి భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి స్వామివారు కృపకు పాత్రలు అవుతున్నారు. వీళ్ళందరికీ మా మేనేజ్మెంట్ వారికి, ఈఓ గారికి, మరియు చైర్మన్ గారికి, జేఓలకి, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్క అధికారులకి పేరు పేరున మా పద్మావతి అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో